వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్స్. ఈరోజు అయితే మనమైతే చాలా రోజుల తర్వాత తెలుగు వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. ఈరోజు అయితే మన ఇండియన్ బైక్ డ్రీమ్ 3లో ఉన్న చీట్ కోడ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. ఈరోజు అయితే మన ముందు చాలా చీట్ కోడ్స్ ఉన్నాయి, ప్లస్ ఇండియన్ బైక్ డ్రీమ్ 3లో కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి. అవి కూడా మనమైతే అన్ని చీట్ కోడ్స్ కలిపి ఈరోజు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్లీజ్ మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేసుకోండి వీడియోని, అండ్ రెడీగా ఉన్నాను. మనం ఈరోజు అయితే అన్ని చీట్ కోడ్స్ స్టాప్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు కొంచెం బాగుంటున్నాను. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనమైతే ఇండియన్ బైక్ చీట్ కోడ్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, చాలా రోజుల తర్వాత మన వీడియో అయితే వస్తుంది. దానికైతే సారీ గైస్. అండ్ మీకైతే మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ ఏదైనా తెలుగులో కావాలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా మీరు కామెంట్ చేయొచ్చు గైస్, దాంట్లో ఏం లేదు. మీరు వీడియో చేసి లైక్ అని చేయండి. సో అవర్ ఫస్ట్ చీట్ కోడ్ ఈజ్ మూన్ గ్రావిటీ. జస్ట్ చీట్ కోడ్ ఈజ్ 7112. అదే చీ యాక్టివేటెడ్, మూన్ గ్రావిటీ యాక్టివేటెడ్. అదే ఇప్పుడు చూడొచ్చు మీరు, మూన్ గ్రావిటీ యాక్టివేట్ అయింది. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ కార్ ఏదైనా తీసి చూపించవచ్చు నేను, కానీ కార్ ఇప్పుడైతే ప్రెసెంట్ నా కార్ లేదు. మన లోపల ఇంట్లో ఉన్న ఫార్చునర్ అయితే బయటికి తీసుకొద్దాం. లెట్స్ గో గైస్. ఎంతసేపు పట్టిద్దాయి బాబు, ఏదైనా గైస్ గేమ్లో గేమ్ తెలియదులే, కానీ కొంచెం ప్లేయర్ని ఫాస్ట్ ఇంకా చేసేసుకుంటే ఇంకా బాగుండిద్దని నేనైతే చెప్తాను. రోహిత్ గేమింగ్ స్టూడియోస్ కొంచెం ఇంకా గేమ్లో ఫాస్ట్నెస్ పెంచితే కొంచెం బాగుంటుంది. స్విమ్మింగ్లో అంత ఫాస్ట్ ఉండాలి మినిమం అంత ఫాస్ట్నెస్ ఉంటే కొంచెం బాగుంటుంది గైస్. ఇప్పుడు మనమైతే ఫార్చునర్లో అయితే టెస్ట్ చేద్దాం మూన్ గ్రావిటీని. మనమైతే ఫార్చునర్లో కూర్చున్నాం. వెనక్కి గైస్, దుమ్ము లేపేస్తున్నది. ఇప్పుడైతే ఫార్చునర్ ఇదిగోండి గైస్, మూన్ గ్రావిటీ యాక్టివేట్ అయింది. దాన్ని టెస్ట్ కూడా చేసుకున్నా చూడండి కావాలంటే. ఇప్పుడు మళ్ళీ ఎగిరిద్ది చూడండి కారు. వామ్మో గైస్, చూడండి ఎట్టా బౌన్స్ అవుతుందో కారు. నార్మల్ అయితే ఇంత బౌన్స్ ఉండదు ఎక్కడైనా డాష్ ఇచ్చుకున్నా. సో మూన్ గ్రావిటీ అయితే ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చీట్ కోడ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. సో అవర్ నెక్స్ట్ చీట్ కోడ్ ఈజ్ స్లో మోషన్ గైస్. దీనికి 3 లెవెల్స్ ఉంటాయి నార్మల్గా అయితే. ఇప్పుడైతే మనం అసలు స్లో మోషన్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మూన్ గ్రావిటీ నేనైతే ఆఫ్ చేసుకుంటాను. 7112 మీరు గుర్తుపెట్టుకుని గైస్. 7112 వేస్తే మూన్ గ్రావిటీ యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్ అయ్యింది. స్లో మోషన్ చీట్ కోడ్ అయితే ఇప్పుడు చూద్దాము. 1111 యాక్చువల్లీ 1112 గైస్. 1112 ఆన్ చేసాము. స్లో మోషన్ లెవెల్ 1 అయితే యాక్టివేట్ అయిపోయింది. అసలుకే ప్లేయర్ స్లోగా ఉన్నాడంటే ఇంకా స్లో చేశారు గైస్ వీళ్ళు. ఇదైతే స్లో మోషన్ లెవెల్ 1 స్పీడ్. ఇప్పుడు స్లో మోషన్ లెవెల్ 2 చేద్దాం. 1112 స్టార్ట్ గైస్. ఇప్పుడైతే చూడొచ్చు, ఇదిగోండి లెవెల్ 2 యాక్టివేట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ బాటన్ లెఫ్ట్ కార్నర్లో చూడండి, బ్లాక్ కలర్లో వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు చూడొచ్చు ప్లేయర్ ఇంకా స్లో అయిపోయాడు. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. లెవెల్ 3 సారీ గైస్ 1112. ఓకే గైస్, లెవెల్ 3 ఈజ్ యాక్టివేటెడ్. నౌ లెట్స్ గో గైస్. చూడండి గైస్ ఎంత స్లో అయిపోయింది ప్లేయర్. అస్సలకే స్లో ఉన్నాడంటే ఏంది బ్రో ఇది. చూడండి గైస్, అసలు లెవెల్ చూడండి ఎంత స్లో అయిపోయాడు ప్లేయర్. వామ్మో ఏంది గైస్ ఇది. ఏంది గైస్ ఎంత స్లో అయిపోయాడు ప్లేయర్. ఇప్పుడైతే స్లో మోషన్ డీయాక్టివేట్ చేసేసుకుందాం, లేకపోతే మనకైతే ప్రాబ్లం ఇది. ఇప్పుడు నెక్స్ట్ చీట్ కూడా ఏముందో చూసుకుందాం. ఇంది గైస్, ఇది డీయాక్టివేట్ అవ్వదు. ఓకే గైస్, మన స్లో మోషన్ అయితే డీయాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సీట్ కూడా అయితే స్కైఫాల్ గైస్. స్కైఫాల్ అదిరిపోద్ది గైస్. స్కైఫాల్ చూడండి గైస్, మీకు కూడా నచ్చితే లైక్ చేసేసుకోండి. నేను నచ్చితే 1120 మీకు ప్లేయర్ మీద కోపం వచ్చే పై నుంచి కిందకి వేసాడమే గైస్, ఏం లేదు ఆడ. చూడండి ఎట్టా పడుతున్నాడు మన ప్లేయర్, కదలడానికి లేదు, ఏం లేదు, కింద పడుతున్నాడు డైరెక్ట్. సచ్చాడు గైస్, వేస్టెడ్ గైస్. ఓకే గైస్, మన నెక్స్ట్ చీట్ కోడ్కి అయితే వెళ్దాం. మన నెక్స్ట్ చీట్ కోడ్ అయితే సూపర్ జంప్ అనమాట. ఇప్పుడు చూద్దాం సూపర్ జంప్ చీట్ కోడ్ ఏందో. ఓకే గైస్, సూపర్ జంప్ చీట్ కోడ్ అయితే 1215 గైస్. చూద్దాం సూపర్ జంప్ ఎంత పని చేసిద్దో. 1215 నేను కొట్టేశాను గైస్. లెఫ్ట్ బాటమ్ ఆఫ్ ద లెఫ్ట్ చూడొచ్చు మీరు, సూపర్ జంప్ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. వామ్మో గైస్, ఈ ఎగిరి పడుతున్నాడు, చచ్చిపోతాడు. వామ్మో ఏంది గైస్ ఇంత బాగా ఎగురుతున్నాడు. చూద్దాము అసలు ఏంది గైస్ ఇది. అసలు మామూలుగా ఎగరట్లా మనోడైతే. అల్ట్రా సూపర్ జంప్ కూడా ఉంది, అది అట్టుండిద్దో. దానికంటే ముందు మనమైతే ఇన్ఫైనైట్ హెల్త్ అయితే తీసుకుందాం. దాని చీట్ కూడా నాకు గుర్తులేదు గైస్, ఒక్క నిమిషము.
ఇప్పుడైతే లేదు గైస్. చీట్ కోడ్ ఒకసారి చూద్దాము. చీట్ కోడ్ అయితే 91328 అనుకుంటా గైస్. 9128 కాదు గైస్, తప్పు గైస్. ఒక్క నిమిషం నేను చూసి ఓకే గైస్. ఇన్ఫైనైట్ హెల్త్ అయితే నేను చూశాను. మీరు యూట్యూబ్లో చూసి వచ్చాను అనుకోమాకండి. నా కాడ ఒక లిస్ట్ ఉంది యాక్చువల్గా. నేను అన్ని చీట్ కోడ్స్ ఒక లిస్ట్లో రాసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు ఏ న్యూ చీట్ కోడ్ వచ్చినా నాకు తెలిసిపోయింది. దాంతో నేను రాసుకొని పెట్టుకుంటాను చీట్ కోడ్స్. దాంట్లోనే చూసి వచ్చాను. మీరేంది యూట్యూబ్లో చూసాను అనుకోమాకండి. నేనైతే నాకు అక్కడ లిస్ట్లో ఉంది, చూశాను. వామ్మో గైస్, ఇది చచ్చిపోతాడు ఇప్పుడు. చూడండి, నేను చచ్చిపోయాడు. ఇప్పుడు ఇన్ఫైనైట్ హెల్త్ చీట్ కోడ్ చెప్పేసుకున్న తర్వాత అల్ట్రాజన్ చెప్తున్నా. ఇప్పుడు రీస్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో కలుస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే ఇన్ఫైనైట్ హెల్త్ చీట్ కోడ్ వేసి చూసేసుకుందాం. 9129 యాక్చువల్లీ గైస్. ఇదిగోండి, నేను ఇప్పుడే చూశాను నా లిస్ట్లో. 9129 అయితే ఇన్ఫైనైట్ హెల్త్ చీట్ కోడ్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చూద్దాము అల్ట్రా సూపర్ జంప్ చీట్ కోడ్. ఇప్పుడైతే మనం అయితే కొంచెం సేఫ్గా అయిపోయాం, లేకపోతే ఎగిరి దూకితే చచ్చిపోయాడు మా వాడు. అల్ట్రా సూపర్ జంప్ అంట, ఎట్లుండేదో చూద్దాం. 1216 అంట గైస్. 1215 ఎందాకది, ఇప్పుడు 1216 అంట గైస్. ఓకే గైస్, అల్ట్రా సూపర్ జంప్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము ఎంత. వామ్మో వామ్మో వామ్మో, ఏంది గైస్ ఇది? వామ్మో, ఇందాక మనోడు గోడ దాకా ఎగిరాడు, ఇప్పుడు మనోడు ఆకాశం దాకా ఎగిరేసాడు గైస్. అబ్బా, బతికిపోయాడు గైస్ ఇన్ఫైనైట్ హెల్త్ వల్ల, లేకపోతే సచ్చేవాడే. మీరు కూడా ఇన్ఫైనైట్ హెల్త్ యూజ్ చేయండి. స్కై ఫాల్, సూపర్ జంప్, అల్ట్రా సూపర్ జంప్ ఇవన్నీ ట్రై చేసే ముందు ఇన్ఫైనైట్ హెల్త్ యూజ్ చేయండి. లేకపోతే పద్దాకలు గేమ్ స్టార్ట్ చేసి మనకి బోర్ కొట్టిద్ది. వామ్మో గైస్, ఎంత ఎత్తు ఎగురుతున్నాడు చూడండి. ఓకే గైస్, పడ్డాడు మనోడు అయితే. పడ్డాడు గైస్, కానీ రాలేదు. చూడొచ్చు బాటన్ లెఫ్ట్ కార్నర్లో మీరు చూడొచ్చు, ఫుల్ గ్రీన్ ఉంది. హెల్త్ అయితే తగ్గట్లా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చీట్ కోడ్కి అయితే వెళ్దాము. నెక్స్ట్ చీట్ కోడ్ అయితే పల్సర్ గైస్. పల్సర్ చీట్ కోడ్ వచ్చి 1211 గైస్. పల్సర్ చీట్ కోడ్ ఇదిగోండి గైస్. పల్సర్ వచ్చేసింది మందే, పాత పల్సర్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందా పల్సర్. ఇదిగోండి గైస్, ఇది ఇండియా అని కూడా రాసింది. ఇప్పుడు పల్సర్ తర్వాత నెక్స్ట్ చీట్ కోడ్ అయితే చూసేసుకుందాం మనము. మీరైతే హెల్త్ ఇన్ఫైనైట్ హెల్త్ చూసుకో, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చాలా రోజులు చెప్పడం వదిలేట్లా. ఇన్ఫైనైట్ హెల్త్ చీట్ కోడ్ అయితే మీరు చూసారు కదా, అదైతే యూజ్ చేయండి ఏమి వాడేటి ముందు. తర్వాత కేటీఎం గైస్ 1210 గైస్. కేటీఎం డ్యూక్ అనుకుంటా, నాకు కూడా తెలీదు. ఇదిగోండి గైస్, కేటీఎం ఆర్సీ గైస్. 390 మంది పాద్య ఏముంది చూడండి గైస్, సరిగ్గుంది కదా. ఇప్పుడు దాని తర్వాత డ్యూక్ గైస్ వచ్చేసింది. డ్యూక్ మంది. డ్యూక్ చీట్ కూడా వచ్చేసి 4215 గైస్. పాతది, ఇది చాలా పాతది డ్యూక్. చూడొచ్చు, టాప్ ఫస్ట్ మోడల్ అంటే కొత్తగా ఇండియన్ 3D వచ్చినప్పుడు ఈ డ్యూక్ లాంచ్ అయింది గైస్. ఇప్పుడైతే న్యూ కేటీఎం ట్రై చేద్దాం. న్యూ కేటీఎం అయితే 1190 గైస్. ఇదిగోండి, న్యూ కేటీఎం కూడా వచ్చేసింది. ఓకే, న్యూ కేటీఎం తర్వాత ఇంకో చీట్ కోడ్ కూడా ఉంది గైస్, అది ఏటీవీ గైస్. ఏటీవీ బదులు ఇంకేదో బండి పెట్టినాడు నాకు గుర్తు గైస్. నేనైతే ఏటీవీ లిస్ట్లో రాసుకున్నాను. కాదు గైస్, ఏటీవీ ఉంది. ఏటీవీ కాదు, బండి మార్చాడు కానీ ఈ బండి కాదు. ఐ గెస్ సో బుగాటి మార్చినట్టున్నాడు దీంట్లోకి. తర్వాత అయితే మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ చీట్ కోడ్ వచ్చేసి 349 గైస్. ఓకే గైస్, బ్యాక్గ్రౌండ్ సైన్స్ని ఇగ్నోర్ చేయండి. ఇదిగోండి, మన రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ కలర్ బుల్లెట్ అయితే వచ్చేసింది. దీని తర్వాత నెక్స్ట్ చీట్ కోడ్ అయితే వెళ్ళిపోదాం మనం. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తర్వాత మోడిఫైడ్ థార్ గైస్. థార్ చీట్ కోడ్ వచ్చేసి 9090 గైస్. ఓకే, వచ్చేసింది గైస్ మన ఎర్ర రంగు థార్. రెడ్ కలర్ బాగాలేదు గైస్ అంతా. ఇప్పుడైతే దీన్ని బ్లాక్ చేద్దాం. ఆహా, ఇప్పుడు బాగుంది గైస్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూడండి అసలు ఏముంది థార్ది. ఇప్పుడు నెక్స్ట్ చీట్ కోడ్కి వెళ్దాము. దానికి ముందు అసలు ఈ కార్ చూడండి గైస్, రెడ్ అండ్ బ్లాక్లో సరిగ్గా ఉంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చీట్ కోడ్కి వెళ్ళిపోదాము. తర్వాత అయితే స్ప్లెండర్ గైస్, ఇండియన్ ఫేవరెట్ స్ప్లెండర్ 9000 గైస్ చీట్ కోడ్. ఓకే గైస్, స్ప్లెండర్ వచ్చేసింది మందే. అసలు ఇది మామూలు బైక్ కాదు గైస్, ఇండియా వాళ్ళ ఫేవరెట్ బైక్ గైస్ స్ప్లెండర్. తర్వాత వచ్చేసి హెలికాప్టర్ గైస్. హెలికాప్టర్ చీట్ కోడ్ వచ్చేసి 8000 గైస్. అది కూడా గైస్ వచ్చేసింది మన నల్ల హెలికాప్టర్. ఇది కూడా అప్గ్రేడ్ చేశాడు గైస్. ఇంతకుముందు అయితే హెలికాప్టర్ వచ్చేది, దాని మీద పికాక్ బొమ్మ కూడా వచ్చేది. అది మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఎస్ బ్రో అని. తర్వాత చీట్ కోడ్ అయితే హయాబుసాది చీట్ కోడ్ వచ్చేసి 7000 గైస్. 7000 కొట్టంగా మన హయాబుజా వచ్చేసింది. ఇది కూడా పాతదే గైస్, చాలా పాతదే. హయాబుజా తర్వాత వచ్చేసి పల్సర్ RS 200 గైస్. దాని చీట్ కోడ్ 5000 గైస్. ఓకే, 5000 కొట్టేసాం. ఎందుకంటే గైస్ పల్సర్ RS 200 కూడా వచ్చేసింది. పల్సర్ RS 200 తర్వాత ఇంకో చీట్ కోడ్ ఉంది గైస్, దాని పేరు నింజా H2R. కవాసాకి నింజా H2R. దాని చీట్ కోడ్ వచ్చేసి 3000 guys. Okay guys, మా ఫుల్ ఫన్ బైక్ గైస్.
వరల్డ్స్ ఫాస్టెస్ట్ బైక్ గైస్. 400 కంటే ఎక్కువ పోయింది గైస్. 400 కిలోమీటర్స్ కంటే ఆల్మోస్ట్ ఎక్కువే పోయింది గైస్. తర్వాత హీరో ప్లెజర్ ప్లస్ గైస్. ప్లెజర్ ప్లస్ కాదు, ప్లెజరే. దాని చీట్ కోడ్ వచ్చేసి 4 జీరోస్. ఓకే గైస్, అసలు ప్లెజర్ చూడండి, ఇది కూడా చాలా పద్ది ఆర్జిఎస్ అని రాశారు దీని నెంబర్ ప్లేట్ మీద. నెక్స్ట్ చిట్ కూడా అయితే చూద్దాము. దానికి ముందు మీకు ఎవరెవరికి కావాజాకి H2R స్పీడ్ ఎవరెవరికి తెలుసు కామెంట్లో అది కూడా పెట్టేయండి గైస్. తర్వాత గ్యాస్ ట్యాంక్ అంట. గ్యాస్ ట్యాంక్ చిట్ కూడా వచ్చేసి 0. ఓకే గైస్, ఇట్లాంటి గ్యాస్ ట్యాంకులు మొత్తం చేసి ఇక్కడ పేల్చేద్దాం చూడండి. సరిగ్గా వచ్చింది, నాకు ఇది ఇష్టం. ఎప్పుడు నేను తెప్పించి పేల్చుకుంటా ఉంటా. ఓ బో, ఇది ఎగిరిద్ది గైస్. ఇప్పుడు చూడండి ఎట్ట పోతుందో, మధ్యలో వగలాలు ఎన్ని బైకులు పోయిద్ది. ఓ తిరుగుతుంది గైస్. ఇది చూద్దాం ఏడదాకా పోయిద్దో. కావాజాకి అయితే ఎత్తేసింది. అబ్బా హాయబుజ్ ఆడే ఉంది గైస్. ఇంకా ప్లెజర్ కూడా ఏం కావాలా, ఏందో మహిమ ఈసారి. తర్వాత గ్యాస్ ట్యాంక్, తర్వాత ఫ్యూల్ ట్యాంక్ గైస్. గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, ఇప్పుడు ఫ్యూల్ సిలిండర్లో దాని చిప్ 00. అయ్యో నేను 00 గైస్, ఒకటే వచ్చింది. దీన్ని వచ్చా కూడా చూడండి డైరెక్ట్ బ్లాస్ట్ అయిపోయింది. ఫ్యూల్ ట్యాంక్ తర్వాత యమహా R15 గైస్. దాని చిట్ కోడ్ 0015 వేసేసుకోండి గైస్. యమహా R15 గైస్ వచ్చేసింది. యమహా R15 తర్వాత ల్యాంబోర్గిని వర్జన్ 2 గైస్. దాని చిట్ కోడ్ వచ్చేసి 700 చూసేసుకోండి మీరు కూడా. ఇదిగోండి ల్యాంబోర్గిని వర్జన్ 2 కూడా వచ్చేసింది. దాని తర్వాత ల్యాంబోర్గిని నార్మల్ది గైస్, అవెంటాడోర్. ల్యాంబోర్గిని అవెంటాడోర్ చీట్ కోడ్స్ 3 3s. అయ్యో నేను తప్పు చెప్పేసేసాను గైస్, 4 3s యాక్చువల్లీ. ఓకే, ఇందాక చెప్పింది కదా, ఇది స్కార్పియో క్లాసిక్ గైస్. స్కార్పియో క్లాసిక్ చీట్ కోడ్ వచ్చేసి 3 3s. చూడండి మళ్ళీ వేస్తాను, ఎట్టగా అయిపోయిందిగా చెప్పేద్దాం. ఇదిగోండి స్కార్పియో క్లాసిక్ వచ్చేసింది. స్కార్పియో క్లాసిక్ చీట్ కోడ్ మీరు చూసేసారు కదా, 3 times 3 కొడితే స్కార్పియో క్లాసిక్ వచ్చేసింది గైస్. నెక్స్ట్ అయితే వచ్చేసి మన ట్రాఫిక్ కార్స్ని ఇంక్రీజ్ చేయడానికి చీట్ కోడ్ గైస్ 54321. ఒకసారి ట్రై చేద్దాం గైస్, ట్రాఫిక్ ఎంత ఇంక్రీజ్ చేద్దాం. 54321 అనేది కొట్టేసాను చీట్ కోడ్. ఓకే గైస్ వచ్చింది. మోర్ వెహికల్స్ అని చెప్పి వామ్మో పోతున్నాయి గైస్. ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఎక్కువ అయినాయి చూడండి. ఎన్ని అయినాయో, ఇంతకుముందు అంత లేదు. మళ్ళీ డియాక్టివేట్ చేసేద్దాం, లేకపోతే ఏదో ఒకటి వచ్చి మనల్ని గుద్దేసిద్ది. ఓకే డియాక్టివేట్ చేసేద్దాం. 54321 మళ్ళీ కొట్టేసి 54321 మళ్ళీ కొట్టేసాను గైస్. దాని తర్వాత ఎన్పిసి అంటే మనుషులను పెంచడానికి చీట్ కోడ్ 12345 కొట్టంగానే మనుషులే పెరిగిపోతారు చూడండి. మోర్ ఎన్పిసి అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం మనుషులు ఎంత పెరిగారు. ఓకే గైస్, ఆడపడితే ఆడ స్పాన్ అయిపోతున్నారు మనుషులు. ఈడ కూడా స్పాన్ అవుతున్నారు మెల్లమెల్లగా. ఇది ఎన్పిసి అయితే ఇంక్రీజ్ చేస్తుంది. 1 2 3 4 5 మళ్ళీ డియాక్టివేట్ చేసేసుకుందాం, లేకపోతే మంతాలకైతే అంటారు గుద్దుకుంటే. తర్వాత ఆడి గైస్, ఆడి చిట్ కోడ్ వచ్చేసి 500. ఆడి చిట్ కోడ్ 500 గైస్. ఇదిగోండి ఆడి వచ్చేసింది, తెల్లది. మీరు దీన్ని కలర్ మార్చుకొని ఆర్బీజీ చేసేసుకోండి. తర్వాత కానిజైక్ గైస్, కానిజైక్ వచ్చేసి 900 గైస్. కానిజైక్ 9000 కొట్టేసాను, సారీ గైస్. స్ప్లెండర్ బ్లాక్ కలర్ది, మనకి తెలుసు కదా. స్ప్లెండర్ కలర్ మార్చాడు ఆయన. ఇందాక మనం స్ప్లెండర్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్ప్లెండర్ రెడ్ కలర్, బ్లాక్ కలర్, ఇంకో కలర్ కూడా వచ్చింది. ఆర్జెస్ టూల్స్ వాళ్ళు మార్చేశారు. ఇప్పుడు మనం కానిజైక్ గురించి మాట్లాడుతున్నాం కదా, దాని చీట్ కూడా మళ్ళీ 9000 నొక్కుతున్నాడు గైస్. 900 గైస్. ఇదిగోండి వచ్చేసింది మన కానిజైక్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్ గైస్. అండ్ బుగాటి కూడా ఒక లిస్ట్లో వచ్చింది. మళ్ళీ కానిజైక్ ఎట్ వచ్చిద్దో నాకు తెలిసి కానిజైక్ ఎక్కువ స్పీడ్ అంటారు అందరూ. సరే కానీ డిస్కషన్ ఎందుకులే, కానీ మీకు ఏది ఫాస్ట్ అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడైతే బుగాటి వర్జన్ 2 గైస్. బుగాటి వర్జన్ 2 చీట్ కోడ్ వచ్చేసి 800 గైస్, 800. ఓకే గైస్, బుగాటి వర్జన్ 2 అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ కోబ్రా బైక్ గైస్, మన ఫేవరెట్ కోబ్రా బైక్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ కోబ్రా బైక్ చీట్ కోడ్ వచ్చేసి 4 times 4 కొట్టంగానే మన ఫ్రీ ఫైర్ కోబ్రా బైక్ అయితే వచ్చేసింది. కోబ్రా ఇమోట్ వేసుకుంటే కోబ్రా బైక్ మన ఫ్రీ ఫైర్లో ఎన్నిసార్లు మీరు అయితే వచ్చారు కామెంట్ బాక్స్ చెప్పండి. తర్వాత మన ఫేవరెట్ బైక్ ఆడబెట్టిన బ్లాస్ట్ చేసేసింది, భూమి దద్దరిల్లు ఇచ్చే బైక్ గోస్ట్ రైడర్ బైక్. కావాలి దీన్ని కొంచెం దూరం పెట్టాలి. దాని చీట్ కోడ్ వచ్చేసి 4 times 5 గైస్. ఓకే గైస్, మన గోస్ట్ రైడర్ బైక్ వచ్చింది నిప్పులు కక్కకుండా. తర్వాత నెక్స్ట్ బైక్ చూసేసుకుందాం, రేంజ్ రోవర్ గైస్. రేంజ్ రోవర్ చీట్ కూడా వచ్చేసి 4 times 6 గైస్. 4 times 6 నొక్కగానే ఏంది గైస్, జీ వ్యాగన్ వస్తుంది. ఓకే ఐ గెస్ జీ వ్యాగన్ చేసేసినట్టున్నాడు. రేంజ్ రోవర్ చీట్ కోడ్ నేనైతే రేంజ్ రోవర్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే జీ వ్యాగన్ చీట్ కోడ్ కూడా మార్చేసాడు గైస్.
రేంజ్ రోవర్ ఐ గెస్ తీసేసినట్టున్నాడు, నేనైతే చూడలేదు అప్డేట్, అందుకనుకుంటా. రేంజ్ రోవర్ ఐ గెస్ సో ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ గేమ్ గైస్, ఎలిమినేట్ చేసాడు మా వాడు. ఇప్పుడైతే నెక్స్ట్ చీట్ కోడ్ వెళ్ళిపోదాం, ఇప్పుడు ఏం చేయలేము. డ్యూక్ 200 గైస్ నెక్స్ట్ చీట్ కోడ్. డ్యూక్ 200 వచ్చేసి ఇందాక మనం దీని గురించి మాట్లాడుకున్నాం గైస్. ఎట్టాగా వచ్చేసింది కాబట్టి జిఏ వ్యాగన్ చీట్ కోడ్ వచ్చేసి 4x6 గైస్ వేసేసుకొని నోట్ వేసేసుకొని ఒకసారి పోయి గేమ్లో వాడేసుకొని మస్త్ వచ్చేసింది. నెక్స్ట్ చీట్ కోడ్ వేసి వెళ్ళిపోదాం. తర్వాత మనం ఏం చెప్తాం, డ్యూక్ 200 చెప్పాం కదా, డ్యూక్ 200 చీట్ కోడ్ వచ్చేసి 4x7 గైస్. ఓకే 1 2 3 4 ఇది కూడా వచ్చేసింది మన డ్యూక్ 200. డ్యూక్ 200 తర్వాత ఇంకో చీట్ కూడా ఉంది, డ్యూక్ అప్గ్రేడెడ్ మోడల్. డ్యూక్ 200 తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి 1290 అంట గైస్. ఏందో మరి 1290 అంట. 1290 వచ్చేసి నాకు డ్యూక్ గురించి అంత తెలియదు గైస్. 4x8 ఇదిగోండి గైస్ 1290 వచ్చేసింది డ్యూక్ 1290. దాని తర్వాత వచ్చేసి సైకిల్ గైస్, ఎప్పుడు పగలదు, ఏ వస్తువు పగలగొట్టిన పగిలిద్దామో కానీ గైస్ ఇది మాత్రం పగలదు గైస్. రెడ్ కలర్ ఎర్రపు రంగు సైకిల్ అయితే వచ్చేసింది. సైకిల్ తర్వాత నెంబర్ 1 డాగ్ అయితే వచ్చేసింది గైస్. మనకి సేఫ్టీ ఇవ్వడానికి ఎన్ని డాగులను తెప్పించుకోవచ్చు, 600 నొక్కనే గైస్ డాగ్ వచ్చేసింది. చూడండి గైస్, జర్మన్ షెఫర్డ్, అది కూడా డైరెక్ట్ డాగ్. తర్వాత ZX10R గైస్, అది కూడా అప్గ్రేడెడ్ వర్షన్. ZX10R మార్చారు గైస్, ఎవరెవరికి తెలుసో తెలీదు నాకు, కానీ ZX10R మార్చాడు. చూడండి, ఇంతకుముందు ఓల్డ్ ZX10R ఉండేది, ఇప్పుడు న్యూ ZX10R వచ్చింది 2024 మోడల్లో. తర్వాత ZX10R తర్వాత ట్రోన్ బైక్ గైస్. ట్రోన్ బైక్ చీట్ కూడా వచ్చేసి 6000 గైస్, మీరు అయితే నోట్ చేసుకోండి. ట్రోన్ బైక్ చీట్ కూడా వచ్చేసి 6000 గైస్. ఓకే గైస్, ట్రోన్ బైక్ కూడా వచ్చేసింది. దీని కలర్లో మార్చితే మాత్రం సరిగ్గా ఉండదు మామ, ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి గైస్, బ్లాక్, ఫుల్ బ్లాక్, మెటాలిక్ బ్లాక్, వైట్, చూడండి గ్రీన్, ఎల్లో, దీని కలర్ మార్చుకొని అయితే మంచిగా వాడుకోవచ్చు. 6GB పెడితే మాత్రం సరిగ్గా ఉండేది మామ. ఒకసారి టేస్ట్ చేసుకుందాం. 6GB పెట్టేసి చూడండి గైస్, ఎంత బాగుందో బైక్. 6GB పెట్టిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైస్, అయితే జెన్యున్ మెగ్రేంద్రుడు పక్కా మీకు నచ్చిద్ది. అలాగే నెక్స్ట్ ట్రోన్ బైక్ తర్వాత రాయల్స్ గైస్. అందరికంటే డబ్బున్న వాళ్ళు వాడే నెంబర్ 1 కారు రాయల్స్ 2000 గైస్ చీట్ కోడ్ 2000. ఓకే గైస్, వచ్చేసింది మన రాయల్స్. అది కూడా ఓపెన్ రూఫ్ది, సన్ రూఫ్ లేనిది. నెక్స్ట్ తర్వాత ఫార్చునర్ చీట్ కోడ్ వచ్చేసి 1000 గైస్. మీరు నోట్ చేసేసుకోండి గైస్ అన్ని. 1000 గైస్. వామ్మో ఇదేంద్ర ఇదే 1 స్పాన్ బఫెల్లో గైస్. నేను 1000 నొక్కబోయి 1 నొక్కేసాను. అట్టా 1 నొక్కాం కాబట్టి బఫెల్లో చీట్ కోడ్ వచ్చేసి 1 గైస్. మీరు ఎన్నిసార్లు 1 నొక్కితే అన్ని బఫెల్లోస్ వస్తాయి. ఇప్పుడైతే ఒకటే వచ్చింది, ఇంకోటి ఆడకు పోయిందో ఏమో గైస్, ఇంకోటి ఆడకు పోయిందో. 1 నొక్కితే బఫెల్లో రావాలి గైస్, నార్మల్గా అయితే. ఏంది ఇది రాదు, చీట్ కోడ్ పని చేయట్లేదు అనుకుంటా గైస్. ఒకసారి పని చేసింది నార్మల్. ఏదో 1 నొక్కితే బఫెల్లో రావాలో మరి ఏందో తెలీదు. ఇదేంది స్పాన్ అవుతుంది, నాకు కూడా తెలియదు. బఫెల్లో చీట్ కోడ్ ఎంత, బఫెల్లో చీట్ కోడ్ 6 గైస్. మరి ఇది 1 నొక్కితే ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు గైస్. నార్మల్గా అయితే 1తో ఇంకేదో ఉండాలి నార్మల్గా, ఇదేందో 1 నొక్కితే వచ్చేసింది. నేను 1 అనుకొని చెప్పేసుకున్నా, లిస్ట్ చూడకుండా. ఇప్పుడు ఏదో ఫార్చునర్ చీట్ కోడ్ చేసేసుకున్నాను. మీరైతే 1 అని చేయమాకండి. ఫార్చునర్ చీట్ కోడ్ వచ్చేసి 1000 గైస్. ఇదిగోండి 1000 నొక్కగానే మన ఫార్చునర్ వచ్చేసింది తెల్ల రంగులో. తర్వాత అయితే ప్లేన్ గైస్, ఏరోప్లేన్, కింగ్ ప్లేన్, అసలు పగల కూడా పగలదు. 3x5 నొక్కగానే మన ప్లేన్ అయితే వచ్చేసింది. ఓకే గైస్, మన ప్లేన్ అయితే వచ్చేసింది. 3x5 నొక్కగానే మీరు చూడొచ్చు, ఎల్లో కలర్. దీన్ని కూడా కలర్ మార్చుకోండి గైస్. తర్వాత అయితే స్కార్పియో S11 గైస్. 3x4 నొక్కగానే మన స్కార్పియో S11 అయితే వచ్చేసింది. లెట్స్ గో. మనం 3x4 నొక్కాము, స్కార్పియో S11 వచ్చేసింది. ఇందాక మనం స్కార్పియో క్లాసిక్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత బెనిలీ TNT, దాని చీట్ కూడా వచ్చేసి 666 గైస్. 3x6 నొక్కగానే బెనిలీ TNT వచ్చేసింది, మీరు చూడొచ్చు. బెనిలీ TNT తర్వాత డుకాటి డెవిల్ చీట్ కూడా వచ్చేసి 3x7 గైస్. చూసుకొని కొట్టుకున్నాం గైస్. మీరు 4x7 కొడితే వేరే కార్ ఏమైనా బైక్ ఏమైనా రావచ్చు, కాబట్టి 3x7 కొట్టండి. దాని తర్వాత యమహా FZ10 గైస్. దాని చీట్ కోడ్ వచ్చేసి 888 గైస్. 888 నొక్కగా యమహా FZ10 వచ్చేసింది. ఇదైతే యమహా FZ10 తర్వాత యమహా VMAX చీట్ కోడ్ వచ్చేసి 999 నొక్కగానే యమహా VMAX వచ్చేసింది. ఈ బైక్ అయితే నాకు పర్సనల్గా ఇష్టం, ఎందుకంటే దీని హ్యాండిల్ నాకు కొంచెం బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి పార్ష్ చీట్ కోడ్ వచ్చేసి 4000 గైస్. 4000.
ఓకే, మన పోర్షే అయితే వచ్చేసింది. తర్వాత అయితే మనం మోడిఫై చేసుకోవడానికి మాస్టర్ ట్రక్ మీరైతే ఏదైనా కార్ చిట్ కూడా కొట్టేసి దానికి 0 యాడ్ చేసేసుకోండి, వచ్చేసిద్ది. మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. 9090 వచ్చిందో రాదు తెలియదు, మరి ఏంది గైస్ ఇది రావట్లేదు. ఎట్టా మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఎట్టా యాడ్ చేయాలో. రాట్లా. కార్ చీట్ కోడ్ వేయాలి, మాన్స్టర్ ట్రక్ 0 నొక్కాలన్న గైస్. 4000 వేసి 0 పెడదాం. రాలేదు, నేను గైస్ రావట్లేదు. ఇంతకుముందు వచ్చేది గైస్, నాకు కూడా తెలియదు ఎట్ట వచ్చింది అది. మీరు ఒకసారి ట్రై చేయండి గైస్. 0 నొక్కేసి దాని తర్వాత కార్ చీట్ కోడ్ నొక్కాలనుకుంటా. ఇప్పుడు వచ్చింది గైస్, వచ్చేసింది గైస్ మన మాన్స్టర్ ట్రక్. వామ్మో ఏంది గైస్ ఇది, దీని టైర్లు చూడండి నా అంత ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చీట్ కోడ్కి వెళ్ళిపోతాము. అపాచీ గైస్, అపాచీ చీట్ కోడ్ వచ్చేసి 4050 గైస్. 4050 గైస్, 4050 నొక్కగానే అపాచీ అయితే వచ్చేసింది మన దగ్గరికి. నెక్స్ట్ చీట్ కోడ్కి వెళ్ళిపోదాం గైస్. మీరైతే ఇప్పటిదాకా వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకేంది గైస్, దేనికి వెయిట్ చేస్తున్నారు? ఇంత మంచి మంచి కాంటెంట్ ఇందాక నుంచి మీకోసం అన్ని చీట్ కోడ్స్ చెప్పాను. తర్వాత అయితే గుర్రం గైస్. అయ్యో గైస్, గుర్రం చీట్ కోడ్ వచ్చేసి 200 గైస్. గుర్రం చీట్ కోడ్ వచ్చేసి 200. మనం దీని మీద కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏది గైస్ ఇదేంది ఆప్షన్ రాదు. ఓడి అమ్మ, నేను సూపర్ జంప్ అనే డియాక్టివేట్ చేయడం మర్చిపోయినట్టున్నా గైస్. ఎగరంగానే హెలికాప్టర్ ఎగిరినట్టు ఎగిరాడు మా వాడు. ఓకే, గుర్రం మీద అయితే ఎక్కి మనం సవారీ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు దీని ఆప్షన్ లావు కదా, మీకు తెలుసు. తర్వాత టార్జన్ ద వండర్ కార్ గైస్. ఓకే, టార్జన్ చిట్ కూడా వచ్చేసి 300 గైస్. టార్జన్ ద వండర్ కారు ఏంది ఇది, ఏది పడితే చెప్తుంది. ఓకే గైస్, టార్జన్ పర్పుల్ కలర్ వండర్ కార్ సరిగ్గా ఉంది కదా గైస్. ఇది అప్పుడు ఒక మూవీ ఏదో ఉంది గైస్, మీరు కామెంట్ చెప్పండి ఇది ఏ మూవీలో వచ్చిందో. టార్జన్ ద వండర్ కారు. టార్జన్ ద వండర్ కార్ తర్వాత ద లెజెండర్ గైస్, ఫార్చునర్ లెజెండర్. దాని చీట్ కూడా వచ్చేసి 1001 గైస్. ఫార్చునర్ లెజెండర్ వచ్చేసింది గైస్. దాని తర్వాత ఫైర్ ట్రక్ గైస్, దాని చీట్ కూడా 606. వామ్మో ఏంది గైస్ ఇది, ఎలిఫెంట్ వచ్చేసింది. ఒక్క మిస్టేక్ కొట్టంగా లేదు పెడితే వచ్చేస్తానే. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంది ఎలిఫెంట్ వచ్చేస్తుంది. బఫెల్లో చీట్ కూడా గైస్ యాక్చువల్లీ 6 కొట్టంగా ఎలిఫెంట్ వచ్చింది. ఏం గ్లిచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫైర్ ట్రక్ తర్వాత ట్రక్ విత్ ట్రైలర్ గైస్. నార్మల్ అయితే ట్రక్ చెప్దాం ఫస్ట్. ట్రక్ చీట్ కూడా వచ్చేసి 1212 మీరు నోట్ చేసుకోండి. 1212 నొక్కగానే ట్రక్ వచ్చింది. దాని తర్వాత 01212 నొక్కారనుకో, 01212 నొక్కారే అనుకో మీకైతే ట్రక్ విత్ ట్రైలర్ వచ్చేసింది కదా. ఇదిగోండి ట్రైలర్ కూడా వచ్చేసింది. దీని మీద మీరు బండ్లు ఎక్కించుకోండి, బర్రమని బనియండి. మీరు తిరిగే ఉండదు, బండ్లు ఎక్కించుకోండి. తర్వాత బర్రమని బనిచ్చింది. తర్వాత అయితే ట్రక్ నైట్ మోడ్ గైస్, రాత్రి చేసేసుకోండి. మీరు డైరెక్ట్ 9 నొక్కండి, రాత్రి చేసేసుకోండి. అయ్యో రాత్రి ఏంది గైస్ పని చేయట్లేదు. నార్మల్గా అయితే నేను నొక్కగానే నైట్ మోడ్ రావాలి గైస్. ఏంది పని చేయట్లేదు, గ్లిచ్ అవుతుంది. ఆగను గైస్, నేను గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేసి మీతో మాట్లాడతాను. ఓకే గైస్, నేనైతే మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం 9 మళ్ళీ నొక్కి చూద్దాము ఎట్టొచ్చిద్దో. 9 పని చేస్తే చాలు గైస్. నార్మల్గా ఇదే చీట్ కోడ్. ఏంది రావట్లేదు. నెక్స్ట్ ట్రై చేద్దాం గైస్. ఎందుకు రావట్లేదు, ఎందుకో రావట్లేదు మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. చీట్ యాక్టివేటెడ్ అని దాని తర్వాత ఏం రావట్లేదు, ఎందుకో నాకు కూడా తెలీదు. నెక్స్ట్ చీట్ అయితే చూసేసుకుందాము. దాని తర్వాత అయితే ఎండేవర్ గైస్, ఫార్డ్ ఎండేవర్. దాని చీట్ కోడ్ వచ్చేసి 2020 గైస్. 2020 నొక్కండి, 2020 ఫార్డ్ ఎండేవర్ వచ్చేసింది గైస్. నెక్స్ట్ చీట్ కోడ్ చూసేసుకుందాం. ఫార్డ్ ఎండేవర్ తర్వాత మన ఇన్ఫైనైట్ హెల్త్ మీకు చెప్పేసాను. తర్వాత డైనో గైస్, డైనో అయితే 5050 గైస్. 5050 గైస్, డైనో నొక్కండి, 5050 వచ్చేసిద్ది. డైనో అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ట్యాంక్ చూద్దాం గైస్. మామూలు ట్యాంక్ గైస్ ఇది మామూలు ట్యాంక్ కాదు. 4050 నొక్కగానే మామూలు కాదు, 4040 నొక్కండి గైస్. 4040 నొక్కగానే ట్యాంక్ వచ్చేసింది గైస్. చూడండి మొత్తం మిలిటరీ ట్యాంకు. మీరు దీన్ని నడపచ్చు కూడా, ఆప్షన్ చూడొచ్చు. మిలిటరీ ట్యాంక్ తర్వాత నెక్స్ట్ చీట్ కూడా చూసేద్దాం కదా. జాంబీ గైస్, 2030 జాంబీలు వచ్చేస్తారు ఇంటికి. 2030 ఓకే గైస్, 2030 నొక్కగానే జాంబీలు వచ్చేసారు, స్పాన్ అయిపోయారు. ఇప్పుడైతే మనం అయితే బయటికి వెళ్ళి చూసేసుకుందాం జాంబీలు ఏడకొచ్చారు.
అదిగోండి గైస్ జాంబీలు తిరుగుతున్నారు రోడ్డు మీద. మనం బయటికి వెళ్ళంగా మనం అటాక్ చేస్తారు. వామ్మో ఉరుకురా బాబు, ఉరుకు 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 త్వరగా తీసేయాలి గైస్, లేకపోతే జాంబీలు 2030 కొడుతున్నారు గైస్ వెనక నుంచి. ఓకే గైస్, ఇదేంది మళ్ళీ యాక్టివేట్ చూపిస్తుంది, ఏంది డీయాక్టివేట్ అవ్వదా గైస్? మళ్ళీ యాక్టివేట్ అని చూపిస్తుంది, ఏంది గైస్ ఇది డీయాక్టివేట్ అవ్వదా? నేను డీయాక్టివేట్ అయిద్దేమో అనుకుంటున్నా. ఏంది గైస్ ఇది యాక్టివేటెడ్ అనేది చూపిస్తుంది, నేను మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేయాలా ఇప్పుడు? షేట్ గైస్, నేను గేమ్ రీస్టార్ట్ చేసుకోగలుగుతాను. ఓకే గైస్, నేను మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేసేసాను గైస్. తర్వాత అయితే ఇప్పుడు చీట్ కోడ్ తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుంది జాంబీ గురించి. తర్వాత సూపర్ స్ప్లెండర్ గైస్, దాని చీట్ కోడ్ వచ్చేసి 6021. లెట్స్ గో, ఇది కూడా ట్రైల్ వేసేసుకుందాం. 6021 6021 ఇదిగోండి సూపర్ స్ప్లెండర్ వచ్చేసింది. నెక్స్ట్ సూపర్ స్ప్లెండర్ తర్వాత నెక్స్ట్ చీట్ కోడ్ వచ్చేసి ఫరారీ గైస్. ఫరారీ చీట్ కోడ్ వచ్చేసి 8811. లెట్స్ గో గైస్, 8811. ఓకే గైస్, 8811 నొక్కంగా ఫరారీ అయ్యేది గైస్. ఫరారీ ఆడిపోయింది గైస్. ఓ షెట్ గైస్, ఫరారీ అయితే మనం తలకాయ పైకి వచ్చేసింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఫరారీ చీట్ కోడ్ అయితే ఫరారీ చీట్ కోడ్ వచ్చేసి 8811. ఓకే గైస్, మన ఫరారీ అయితే వచ్చేసింది. ఫరారీ తర్వాత మస్టాంగ్ గైస్. మస్టాంగ్ చీట్ కోడ్ వచ్చేసి 8123. మస్టాంగ్ కూడా వచ్చేసింది. మస్టాంగ్ తర్వాత వచ్చేసి సూపరా గైస్. సూపరా చీట్ కోడ్ వచ్చేసి 2244. రాటటట వచ్చేస్తుంది గైస్. రాటటట కూడా వచ్చేసింది. ఇప్పుడు జెట్ ప్యాక్లో మినీ సైజు. ఫస్ట్ మినీ సైజు వచ్చేసి 330 మినీ వచ్చేసింది ఇప్పుడు. ఓకే గైస్ వచ్చేసింది. ఇప్పుడు బిగ్ చూద్దాం. 320 గైస్. పెద్దది అయితే 320, పెద్దది కూడా వచ్చేసింది గైస్ జెట్ ప్యాక్. దాని తర్వాత బొలేరో గైస్. బొలేరో వచ్చేసి 3100 నొక్కంగా బొలేరో వచ్చేసింది. ఇదిగోండి గైస్, ఇది కొత్తగా యాడ్ అయింది బొలేరో తర్వాత హమ్మర్ కార్ గైస్. హమ్మర్ కార్, ఇది హమ్మర్ అయితే ఎలక్ట్రిక్ కారు. నేను ఒకసారి హిందీ వీడియోలో అయితే చెప్పాను ఇది సైబర్ ట్రక్ అని చెప్పి, కానీ ఇది హమ్మర్ ఎలక్ట్రిక్ కారు. హమ్మర్ ఎలక్ట్రిక్ కార్ తర్వాత జేసీబీ గైస్. జేసీబీ ఇక్కడ పట్టదు కాబట్టి కొంచెం మనడు పోదాం. మొత్తం కార్లతో నింపేసాం లైన్గా. జేసీబీ చీట్ కోడ్ వచ్చేసి ఏముంది, జేసీబీ 6677 గైస్. 6677. ఓ వామ్మో 6677 గైస్. మన జేసీబీ వచ్చేసింది. వామ్మో తొక్కుంటూ వచ్చేస్తుంది, మళ్ళీ తలకాయ మీద ఎక్కింది గైస్ జేసీబీ. వామ్మో పాటలు ఇరిగి వచ్చేస్తున్నాయి. మనం అటు సైడ్ పోయి కొంచెం చీట్ కోడ్ నొక్కుదాం. మళ్ళీ 6677. ఇదిగోండి గైస్, ఇంకోటి వచ్చేసింది జేసీబీ తర్వాత మనం నెక్స్ట్ చీట్ కోడ్ వచ్చేసి బ్రాచియోసారస్ గైస్. దాని చీట్ కోడ్ 53. ఇప్పుడు డైనోసార్ గైస్ వచ్చేసింది, వెళ్ళిపోతుంది ఇది. బ్రాచియోసారస్ తర్వాత స్పైనోసారస్ గైస్. స్పైనోసారస్ వచ్చేసి 52 గైస్. ఓకే, స్పైనోసారస్ కూడా వచ్చేసింది గైస్. 52 చీట్ కోడ్ ఇందాక మీకు చూపించాను కదా. ఓకే, బ్రాచియోసారస్ స్పైనోసారస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చీట్ కోడ్ చూద్దాము. నెక్స్ట్ చీట్ కోడ్ వచ్చేసి టీరెక్స్ గైస్. టీరెక్స్ నెక్స్ట్ చీట్ కోడ్. టీరెక్స్ చీట్ కోడ్ అయితే 51 గైస్. 51 టీరెక్స్ కూడా వెళ్ళిపోతుంది అండ్ నుంచో. వెలెక్కి ర్యాప్టర్, ఇప్పుడైతే వెలెక్కి ర్యాప్టర్ తెప్పించుకుందాం. దాని చీట్ కోడ్ అయితే 51 కాదు గైస్, 50. వెలెక్కి ర్యాప్టర్ చీట్ కోడ్ 50 గైస్. 50 నాకు వెలెక్కి ర్యాప్టర్ వచ్చేసింది మామ. ఇప్పుడు దీని మీద అయితే మనం ఎక్కి నడవచ్చు ఐ గెస్. నాకు తెలిసి కాదు గైస్, దానికైతే పోయిద్ది. ఇందాక చెప్పుకున్నామే డైనో అని. డైనో అయితే ఇదే వెలెక్కి ర్యాప్టరే, కానీ అది దాని మీద మనం ఎక్కి నడవచ్చు. ఇదైతే దాన్ని ఇండిపెండెంట్గా వెళ్ళిద్ది కాబట్టి 2 పెట్టాడు మా వాడు, అంటే గేమ్ వాడు. తర్వాత థార్ గైస్, నార్మల్ థార్. ఇందాక కదా మనం మోడిఫైడ్ థార్ చూసాం కదా, ఇప్పుడు నార్మల్ థార్ 9191 గైస్. తొందరలో నాకు తెలిసి ఫైడర్ థార్ వచ్చేసింది కదా గైస్, దానికి కూడా వచ్చిద్దాము. బోట్ గైస్, బోట్ అయితే మనం స్విమ్మింగ్ పూల్లో తెప్పిద్దాం, లేకపోతే ఇక్కడ యుద్ధం అయిపోయింది. వామ్మో బయటకు వచ్చే బ్రో. ఓకే గైస్, బోట్ చీట్ కోడ్ అయితే వచ్చేసింది. బోట్ చీట్ కోడ్ వచ్చేసి 3001 గైస్. 3001 గైస్. మన బోట్ కూడా వచ్చేసింది గుద్దుకుంటా. తర్వాత అయితే 3005 గైస్. అదైతే జీటీఆర్, నిసాన్ జీటీఆర్ 3005. అంటే పట్టణ కూడా పట్టట్లేదు గైస్, అన్ని బండ్లు గోల్డ్ కలర్లో వచ్చేసింది నిసాన్ జీటీఆర్. తర్వాత రిక్షా గైస్. రిక్షా ఆటో రిక్షా. యో గుండెకేసి బదులు కొట్టుకున్నాడు మనోడు. లెట్స్ గో, రిక్షా అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు మనం చిక్కుడు వెళ్దాము.
ఓకే, రిక్షా చీట్ కూడా వచ్చేసి 8370. ఓఎన్ 83770. ఓకే, ఆటో రిక్షా కూడా వచ్చేసింది గైస్. ఇది నల్లదే, మన స్టేట్స్లో అయితే, తెలుగు స్టేట్స్లో ఎల్లో కలర్ తిరిగిద్ది. తర్వాత ట్రాక్టర్ గైస్ 5643 ట్రాక్టర్ గైస్. డుబ్బు ట్రాక్టర్ వచ్చేసింది గైస్. అది కూడా ఏ కంపెనీదో చూడండి మీరు, ఏదో కంపెనీ గైస్, వీళ్ళు పేరు ఉల్టా రాసేసారు. సుమ్రాజ్ అంట గైస్, సుమ్రాజ్ కంపెనీ ట్రాక్టర్ వచ్చేసింది. తర్వాత ఎలిఫెంట్ గైస్. ఎలిఫెంట్ నార్మల్గా చిక్కు 10. ఇదేందో ఏదేదో వచ్చేస్తుంది. బఫెల్లో వస్తుంది గైస్. నార్మల్గా అయితే బఫెల్లో చిక్కు 6 నార్మల్గా అయితే ఆర్జిఎస్ ప్రకారం 6 నొక్కితే బఫెల్లో రావాలి, 10 నొక్కితే ఎలిఫెంట్ రావాలి. ఇదేందో రివర్స్ వస్తుంది, మీరు ఒకసారి చూసుకొని నొక్కండి. అదే తక్కువ వస్తుంది. తర్వాత 0002 గైస్, డిఫెండర్ గైస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్. దిస్ ఈజ్ హియర్ గైస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్. సో ఈ రోజుకైతే ఇన్నే చిట్ కోడ్స్ అన్నీ నేనైతే మీకు చెప్పేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై బై గాయ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మన ఛానల్ని 300 సబ్స్క్రైబర్స్ కంటే 500 సబ్స్క్రైబర్స్ దాకా పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై బై గైస్.